నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. మోదీ దేశ పరువును దిగజార్చారు, షర్మిల ఫైర్. ఎన్నికల తర్వాత ధరల పెంపు కేంద్రానికి ఆనవాయితీ, దానం నాగేందర్. కుప్పం గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. ఆన్లైన్ మందుల అమ్మకాలపై మెడికల్ షాప్ల ఆందోళన. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి, సుగవాసి ప్రసాద్ బాబు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సూళ్లూరుపేటలో హెల్మెట్ల పంపిణీ. ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టిన రైతులు. వర్ధన్నపేట 14వ డివిజన్ బాలాజీ నగర్ లో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు కార్యక్రమం. ఎన్టీఆర్ సేవాదళ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు. నేనేంటో ప్రజలకు తెలుసు, బండి సంజయ్. ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ పరుగును దిగజార్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆనాడు ఇందిరాగాంధీ అమెరికాను ధైర్యంగా ఎదుర్కొన్నారని, కానీ నేడు అదాని కోసం ట్రంప్ కు మోదీ బానిసలా మారారని ఆమె ఆరోపించారు. దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే రాహుల్ గాంధీ నాయకత్వమే అవసరమని షర్మిల ట్వీట్ చేశారు. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించేలా వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు మన దేశం ఎంత దారుణమైన స్థితిలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఆయిల్ అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. బంగారం కొనొద్దండి అంటున్నారు, విదేశాలకు వెళ్ళొద్దండి అంటున్నారు, బండ్లలో తిరగొద్దండి అంటున్నారు, ఇంట్లో కూర్చొని పని చేసుకోండి అంటున్నారు. దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా? ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉండంగా ఇలాగే పెట్రోల్, డీజిల్, ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగితే మన్మోహన్ సింగ్ గారు ఈ భారం అంతా ఎండ్ కన్స్యూమర్ మీద, అంటే ప్రజల మీద పడకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని, ఆ భారాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒక భాగం కేంద్ర ప్రభుత్వమే ఆ భారం భరించేటట్టు, ఇంకొక భాగం పెట్రోలియం కంపెనీలు భరించేటట్టు, మూడో భాగం మాత్రమే కన్స్యూమర్ల మీద పడేటట్టుగా ఆ రోజు రూపకల్పన చేశారు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? పూర్తి భారం ప్రజల మీదనే వేసేశారు. పోనీ క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గినప్పుడైనా సరే ఏమైనా ప్రజలకు ఆ బెనిఫిట్ అందించారా అంటే అప్పుడు అందించలేదు. అప్పుడేమో పూర్తి లాభము ప్రభుత్వమే తీసుకుంది, ఇప్పుడేమో పూర్తి భారము ప్రజల మీదనే వేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. పోనీ రాష్ట్రానికే తీసుకుందాం, ఎవరు మేలు చేశారు? చంద్రబాబు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, మొత్తం అందరూ స్టేట్ ట్యాక్సులు కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఛార్జీలు దేశంలో ఇక ఎక్కడా లేవంట. పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే హైయెస్ట్ అంట మన దేశంలో. ఎందుకంటే రాష్ట్రం అన్ని ట్యాక్సులు వేస్తుంది, అన్ని సెస్సులు వేస్తుంది. దాంతో ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే టాప్ లో ఉంది పెట్రోల్, డీజిల్ ఛార్జీలలో. ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే వైసీపీ వాళ్ళు ధర్నాలు చేశారట. దేనికి ధర్నాలు చేశారంటే పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచారని, ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ గా ఉన్నాయని ధర్నాలు చేశారట. ఒక్క చోటైనా జగన్మోహన్ రెడ్డి గారైనా, ఏ నాయకుడైనా మా ప్రభుత్వంలో కూడా మేము ఇలాగే చేశాము, మా ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ డీజిల్, పెట్రోల్ ఒక్కడైనా నిజాయితీగా చెప్తున్నాడా? లేదు. వీళ్ళేదో పెద్ద హీరోలు అయినట్టుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారంట. పోనీ చంద్రబాబు గారు ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు అంత వేటేస్తున్నారు, అంత సెస్సులేస్తున్నారు అని ఆ రోజు చంద్రబాబు గారు పెద్దగా చెప్పారు, ఉద్యమాలు చేశారు, మేము వచ్చినప్పుడు తగ్గిస్తాము అని. మరి చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇద్దరికి ఏమిటి తేడా? దొందే. ప్రజల గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేయటం లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, అసలు భారతదేశ గౌరవం కూడా తగ్గించేస్తున్నారు. మోడీ గారు అసలు ఒకప్పుడైతే భారతదేశ గౌరవం ఎంత ఎత్తున ఉండేదంటే, ఇందిరాగాంధీ గారి టైంలో అమెరికాతో ఇందిరాగాంధీ గారు చాలా ధైర్యంగా చెప్పగలిగారు, మీ జోక్యం మా దేశం మీద అనవసరము అని, మీ పని మీరు చూసుకోండి అని. మహిళా ప్రధానమంత్రిగా ఉండి కూడా అంత గట్టిగా సమాధానం చెప్పగలిగింది ఇందిరాగాంధీ. మరి ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారి పిలక ట్రంప్ గారి చేతుల్లో ఉంది కాబట్టి ఏమీ మాట్లాడు, వాళ్ళకు బానిసయ్యాడు. సోలార్ డీల్లో అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన లంచం దగ్గర నుంచి మోడీ గారి ప్రతి అక్రమానికి కావాల్సిన రుజువులన్నీ ట్రంప్ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఏం చెప్తే మోడీ గారు అదే చెయ్యాలి. అందుకే ఈరోజు ట్రంప్ కి బానిసునిగా మారాడు మోడీ గారు. ఈరోజు ఎక్కడుంది ఆత్మగౌరవం? భారతీయుల్ని సంఖ్యలు వేసి
అమెరికా నుంచి పంపితే మనం ఆత్మగౌరవం లేని వాళ్ళగా కళ్ళప్పగించి చూసాం. అయ్యో ఏమిటి ఘోరము అని. ఎక్కడుంది భారతదేశానికి గౌరవం? ఈరోజు పాకిస్తాన్ అయినా చైనా అయినా అమెరికాకు మళ్ళీ దగ్గర అవుతున్నారు. నిన్న చైనాకు వెళ్ళాడు ట్రంప్. ఆ ఇరాన్ డీలు మధ్యవర్తిత్వం వహిస్తున్నది పాకిస్తాన్. మరి ఇండియా ఎక్కడుంది? భారతదేశం ఎక్కడుంది? భారతదేశ గౌరవం ఎక్కడుంది? ఎంతగా తగ్గించేశారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని ఆయన ఆరోపించారు. ఖైరతాబాద్ లో మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందన్నారు. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతూ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని, దీని ప్రభావం సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలపై తీవ్రంగా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వము ప్రతి ఎన్నికలైన తర్వాత పెట్రోల్ డీజిల్ ధర పెంచడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది కేంద్ర ప్రభుత్వానికి. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎంబడే ఎన్నికల కంటే ముందేమో మా ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్లో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయో ప్రజలు నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి కష్టానికి గురవుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాము. మరి మొన్ననే ఒక పెట్రోల్ డీజిల్ ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడే కానీ ఒక సాకుగా అవసరం ఉంటుంది. ఇప్పుడేమో ఇరాన్ తర్వాత ఇజ్రాయిల్ యుఎస్ వార్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరి ధరలు పెంచితే, ఎందుకంటే హార్మోజ్ నుంచి మనకు రావాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ రావడం లేదు అని. మరి మొన్ననే 5 దేశాలు ప్రధానమంత్రి గారు తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో మనకు ఉన్నటువంటి బైలాటరల్ ఏదైతే అండర్స్టాండింగ్ ఉంటుందో, మనకు టైఅప్ ఉంటుందో దాని ప్రకారంగా మాట్లాడి ఇతర దేశాలకు పోతున్నది పెట్రోల్ డీజిల్. చైనాకు మాత్రం ఎక్కడ కూడా నిరంతరం ఆగకుండా పోతా ఉన్నది. మన ప్రభుత్వం మరి ఎందుకు చేయడం లేదు అనేది కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు దానికి జవాబు చెప్పాలి. మరి ఏది మాట్లాడినా కిషన్ రెడ్డి గారు రాజకీయం చేస్తుండ్రు అంటారు. కాబట్టి రాజకీయం కాదు, ప్రజల యొక్క ఆర్థిక భారం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. మరి మీరు ఈ రకంగా విచ్చలవిడిగా పెట్రోల్ ధరలు అవిని పెంచుకుంటూ పోతే మరి రోజువారీ ఇది ఇప్పటికే ప్రధానమంత్రి గారు స్లోగన్ ఇచ్చారు, ఒకటే బండి తిరగాలని. అందరం ఒకటే బండ్లో తిరుగుతున్నాం. చాలామంది అధికారులు కానీ లేకుంటే ఇది కానీ వాళ్ళ యొక్క కాన్వేలు తగ్గించుకున్నారు, మంత్రుల కాన్వేలు తగ్గించుకున్నారు. మరి అందరు 2 వీలర్స్ వాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఈవీ వెహికల్ బుక్ చేశాను, రేపటి నుండి వస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్ కూడా వాడుకుంటాము, పర్లేదు. ఎందుకంటే నేషన్ ఇంట్రెస్ట్లో మనం చేయాలి, అది సాక్రిఫైస్, దానికి అభ్యంతరం లేదు, దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం మరి మీరు ధరలు పెంచుకుంటూ పోయి మీరు అది తగ్గించుకోండి ఇది తగ్గించుకోంటే ఎన్ని తగ్గించుకున్నా ఈ ఆర్థిక భారం అయితే పడతా ఉంది కదా సామాన్య ప్రజల మీద, దేశ ప్రజల మీద. ఆర్థిక భారం పడ్డప్పుడు ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతన కాదా? అది అర్థం చేసుకోవాలి. మాట్లాడితే రాజకీయం అంటే మీరు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసేదానికంటే ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటి, మీరు ఏది నిలబెట్టుకుంటారు ఏది నిలబెట్టుకుంటలేదు అనేది అది మీరు ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి. మీరు ప్రక్షాళన చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అనైతికం అవుతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి జవాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఇవాళ కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా అర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొనగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎం దంపతుల దర్శనంతో ఆలయం వద్ద సందడి కనిపించింది. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మందుల అమ్మకాలు నిర్వహించడం వల్ల మెడికల్ షాపుల నిర్వాహకులతో పాటు ఎంతో మంది ఉపాధికి భంగం వాటిల్లుతుందని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గుప్తా అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు మూసివేసే నిరసన తెలిపిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్య దృష్ట్యా మా యొక్క జీవనోపాధి దృష్ట్యా ఈ బంద్ వల్ల ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏంటంటే రాయచోటిలో వైసీపీ నాయకులు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ దళితులను నమ్మించి అధికారంలోకి వచ్చాక వారి గొంతు కోసారని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాజంపేట పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పఠాన్ కాదర్ ఖాన్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు సుదిల్లా సుధాకర్ తో కలిసి దళిత నాయకులతో చర్చించి వైసీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా మీకు దళితుల మీద ప్రేమ ఉంటే మీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందేది కాదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. నిజంగా వాళ్ళు ఎంతో నమ్మి ఆ రోజు 2019లో మీకు ఓటేస్తే మీరు గొంతు కోశారు. దాదాపు 200 మందికి పైగా దళితులను మీరు దారుణంగా హతమార్చారు. దళితులు ఎంతగా ఊతకోత కోసారో డాక్టర్ సుధాకర్ గారు అయితే ఏమి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు అయితే ఏమి, డాక్టర్ అచ్చన్న గారు అయితే ఏమి, ఇన్ని దాడులు వీళ్ళ మరణానికి మీ ప్రభుత్వము కారణంగా, ఆ రోజు మీ ప్రభుత్వం కారణం కదా. నిజంగా ఆ రోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను మీ ఎమ్మెల్సీ హతమార్చి దౌర్జన్యాలు చేస్తే మీరు కొద్దిగా కూడా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి మళ్ళీ అతనికి ప్రమోషన్ ఇచ్చి అతన్ని పక్కన వేసుకొని ఈ రోజు ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీ తరఫున మీరు చేస్తున్నది అరాచకం కదా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దగ్గర 56,981 దాడులు జరిగాయి. 2014-19తో పోలిస్తే వైసీపీ హయాంలో దళితుల మీద జరిగిన దాడి 10 రెట్లు ఎక్కువ. ఎస్సీ వాళ్ళ 27,000 కోట్లు, ఎస్టీ వాళ్ళ 5,000 కోట్ల సబ్ప్లాన్ నిధులను మొత్తం 33,000 కోట్ల నిధులను దారి మళ్లించి అన్యాయం చేశారు. దీంట్లో దళిత యువకులు, దళితులు ఎంత ఉపాధి పోగొట్టుకున్నారు, కోట్లాది రూపాయల బ్యాంక్ సబ్సిడీలు పోగొట్టుకున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో దళితులకు చంద్రబాబు నాయుడు గారు అయితే న్యాయం చేస్తారనే నమ్మకంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంలో జవహర్ బాబు అనే ఎండిఓ గారు ఆఫీసు తాళాలి లేదని అక్కడ ఉన్న వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన్ను కొట్టలేదా? ఆయన అనుచరులు అతని మీద దాడి చేయలేదా? కుర్చీల్లో నుంచి కింద తోసి పిడిగుద్దులు కొడితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించలేదా? అది చేసింది వైసీపీ వాళ్ళు కాదా? దళితులను ఎవరు కొడితే, దళితులను ఎవరు చంపితే వాళ్ళకు మీరు పార్టీలో ప్రమోషన్లు ఇవ్వడం లేదా? ఇవన్నీ నిజాలు కాదా? నిజంగా దళితులు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఓటేసే పరిస్థితిలో రాష్ట్రంలో లేరు. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తే రాష్ట్రం దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా మిగులుతుంది. ఎన్నో ఇప్పటికే ఈ 2 ఏళ్ల పాలనలోనే ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని, తాడిపత్రిలో పనిచేస్తున్న సిఐ గారిని, కోడికత్తి డ్రామాలో మీరు 2019లో అధికారం లేకొచ్చేదానికి ఏదైతే ఉపయోగించుకున్నారో కోడికత్తి డ్రామా, శ్రీనివాసును 5 ఏళ్లుగా జైల్లో పెట్టి, చెయ్యని నేరానికి జైల్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబాన్ని కష్టాలు పాలు చేసింది మీరు కదా. ఇలా కోనసీమలో అంబేద్కర్ జిల్లాని కులచిచ్చు పెట్టి భారీ కుట్ర పన్ని మత విద్వేషాలు కానీ కుల విద్వేషాలు కానీ రెచ్చగొట్టే పని చేసింది మీరు కాదా?
కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ను ఆత్మహత్య చేసుకోవడం చనిపోయేదానికి వైసీపీ ప్రభుత్వం ఆ రోజు కారణం కాదా? కరోనా బాధితులకు అన్యాయం జరుగుతుంది, బాగా చూడమని చెప్పి అతను సలహా ఇస్తే అతన్ని మానసికంగా హింసించి అతని మరణానికి కారణం మీరు కాదా? చిత్తూరు జిల్లాలో మద్యం రేట్లు అడిగిన పాపానికి అతన్ని చంపిన ప్రభుత్వం మీది కాదా? చంపిన నాయకులు వైసీపీ వాళ్ళు కాదా? వరప్రసాద్ అనే వ్యక్తి ఇసుక దండా గురించి ప్రశ్నిస్తే ఆ రోజు శిరోమండనం చేసి అతన్ని అవమానించింది మీరు కాదా? డాక్టర్ అచ్చన్న అనే పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ గా కులం పేరుతో వేధించి హతమార్చింది మీరు కాదా? కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మీకు వార్నింగ్ ఇచ్చినా కూడా మీరు చేసిన పనులకు దళిత మహిళల ఆత్మగౌరవంకు భంగం కలిగించే కేసుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు నెంబర్ 1 స్థానంలో ఉందని ఎన్సీఆర్బి రిపోర్ట్ స్పష్టం చేసింది నిజం కాదా? నెల్లూరు జిల్లాకు చెందిన ఉదయగిరికి చెందిన దళిత యువతి అనూష హత్య చేశారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో దళిత మహిళ నాగమ్మపై హత్య జరిగితే కనీసం మీరు స్థానిక శాసనసభ్యునిగా పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. మళ్ళీ టీడీపీ దళిత నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అనంతపురం ధర్మవరంకు చెందిన జాతీయ స్థాయి జూనియర్ క్రీడాకారిణి స్నేహలత అనే దళిత యువతిపై హత్య చేసింది వైకాపా గుండాలు కాదా? సూలూరుపేట హాలీక్రాస్ జంక్షన్ వద్ద బుధవారం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కావలి హరికృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. కోచ్లు ఉంటే అంతగా తీసుకోదు టెంపరేచర్ అయిపోయినాయి. జన్మదినం సందర్భంగా హరికృష్ణ మరియు వాళ్ళ యొక్క మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు ఒక 30 మందికి హెల్మెట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా అభినందనదాయకం. ఎందుకంటే మేము కూడా సూళ్ళూరుపేటలోనే లాస్ట్ టైం మనం నో హెల్మెట్ నో పెట్రోల్ అని కూడా ఒక నినాదం తీసుకొచ్చి హెల్మెట్ యొక్క ధరించకపోతే జరిగే నష్టాలు వాటి మీద కూడా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో తలకి దెబ్బ తగిలి చనిపోతూ ఉంటారు. చనిపోకపోయినా కానీ ఐసీయూలో ఉండటం, చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ యొక్క కుటుంబం అంతా కూడా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది 400 రూపాయలు లేదా 500 రూపాయలు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క హెల్మెట్లు అందరూ కూడా ధరించండి. తీసుకోవడం కాదు, కంపల్సరీ మీరు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించి వాహనం నడపవలసింది కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ హరికృష్ణ వారి యొక్క మిత్ర బృందం వీళ్ళందరూ కూడా, చంద్రశేఖర్ వీళ్ళందరూ మిత్ర బృందం వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా దీనికి చిన్న ప్లెడ్జ్ కూడా ఉంది. అది కూడా ఒకసారి అందరూ కూడా నేను చెప్పినట్టుగా చెప్పాలి. నేను ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి నా భద్రతతో పాటు ఇతరుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను బాధ్యతగా పాటిస్తానని ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను. అందరూ కూడా ఈ విధంగా ప్రమాణం చేసిన దానికి బద్దులై, ఒక ప్రమాణం అంటే మనందరం ఇంతమంది మధ్య చేసామంటే అది దాన్ని పాటించాలా. ప్రమాణం అంటే ఏదో వరకు చెప్పారని కాకుండా అందరూ కూడా ధరించండి. మీ యొక్క భద్రతే ఇది. మాకేం దీనివల్ల లాభం ఏం రాదు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి పాపం మంచి చెన్నై నుంచి కూడా తెప్పించారు. ఐఎస్ఐ బ్రాండ్ అయ్యన్నీ ఉంటాయి.
కాబట్టి మీరు ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇంట్లో పెట్టి లేదా బండిలో డిక్కీలో పెట్టుకొని ఫోన్ మాట్లాడుకోవాలని ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోకుండా వీరు కష్టపడి వీరు ఒక మంచి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దానికి సార్థకత ఏర్పడాలంటే ఇవన్నీ కూడా మీరు ధరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ముందు కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయండి. మమ్మల్ని కూడా ఇట్లాంటి సేఫ్టీ రోడ్ సేఫ్టీ కానీ వ్యక్తి భద్రతా కార్యక్రమాల్లో. మహబూబాబాద్ జిల్లాలో రైతుల ఆవేదన బగ్గుమంది. నరసింహులపేట మండలం బస్రం తండా పిఎసిఎస్ కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 40 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద పేరుకుపోయిన ధాన్యం బస్తాలకు రైతులు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. పంట అమ్మకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బస్తాలు వచ్చినాయి. లారీలోకి వెళ్ళి మేమే దింపినాం. వాటిని కట్లు ఉంటే కట్లు కట్ చేసి మరీ రూమ్ లో పెట్టించిండు. మాతోటి పెట్టించినాక ఏం చేసిండు, పంచమని మేము కోరినాం. అతను అధికారిని కోరితే ఏమన్నాడు, ఇవాళ పంచను సీరియల్ ప్రకారం ఇస్తా, అన్నం తిని వస్తానని ఇంటికి వెళ్ళిండు. సరే మేము ఇక్కడనే కూర్చున్నాం. ఈయన కూర్చున్నాక మళ్ళీ అన్నం తిని వచ్చినాక మళ్ళీ సీరియల్ ప్రకారం పంచమంటే. వర్ధనపేట 14వ డివిజన్ బాలాజీ నగర్ లో ఇంద్రమ్మ ఇంటికి ముగ్గు పోసే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ మాట్లాడుతూ శుభకార్యాల్లో ఖరీదైన శాలువాల బదులు ఒక్క బుక్కు ఒక్క పెన్ను ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు 14వ డివిజన్లోని బాలాజీ నగర్లో ఇందిరమ్మ ఇంటికి ముగ్గుపోయడం జరిగింది. గత కొన్ని వారాలుగా మా 14వ డివిజన్లో ఇందిరమ్మ ఇండ్లి ముగ్గు సంబరాలు జరుగుతున్నాయి. దీనికి ఇన్ని రోజులు గృహం లేకుండా, ఇల్లు లేకుండా నానా ఇబ్బంది పడుతున్నందుకు మన రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇల్లు లేని వారికి ఇల్లు ఎలాగైనా మేము గృహం కల్పించాలి, నీడ కల్పించాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి మనిషికి ప్రతి కాన్స్టెన్సీకి 3,350 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా 14వ డివిజన్కి 130 ఇల్లులు కూడా శాంక్షన్ అయినాయి. అదేవిధంగా అందరూ ముగ్గులు పోయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి మనకు మేము అధ్యక్షులం కానీ ఎవరు కానీ వచ్చినప్పుడు మాకు ఈ శాల్వాళ్ళతోటి సత్కరించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీకు ఏమైనా అనిపిస్తే మాకు అదేవిధంగా మా నాగరాజ్ సార్ చూపించిన దారిలోనే మేము కూడా నడవాలనుకుంటున్నాం. మాకు కూడా ఇప్పుడు మన స్కూళ్ళల్లో మన 14వ డివిజన్లో 4 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో బీహార్ పిల్లలు చాలా మంది పిల్లలు చదువుతున్నారు. అందుకు గాను ఈ శాల్వాలకు బదులు మాకు కూడా పెన్నులు కానీ, స్లేట్లు కానీ, బల్పాలు కానీ, మన పెన్సిల్స్ కానీ, బుక్స్ కానీ ఇవ్వండి. అది తీసుకుపోయి మేము స్కూళ్ళలో మేము ఆ నాగరాజ్ సార్ చూపించిన దారిలోనే మేము కూడా నడవాలనుకుంటున్నాం. దయచేసి మాకు శాల్వాలు కానీ, బొకేలు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే మాకు 10 బుక్కులు, పెన్నులు, ప్యాడ్స్, బ్యాగ్స్ ఇవ్వండి. ఎందుకంటే బీహార్ నుండి వచ్చిన పిల్లగాళ్ళు చాలా మంది స్కూళ్ళలో చదువుకుంటున్నారు. వాళ్ళు నాన్న ఇబ్బంది పడుతున్నారు. మన వంతు సహాయం మనం చేస్తాం. మనం కూడా మా నాగరాజ్ సార్ చూపించిన దారిలో మేము కూడా నడుద్దాం. జై కాంగ్రెస్. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులో ఎన్టీఆర్ సేవాదళ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ నగర్ లోని గీతామయి బాలభవన్ లో కేక్ కట్ చేసి పిల్లలు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్ తో బీజేపీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ కార్యాలయానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేరుకోగా ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, నేనేంటో ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు ఎప్పటికీ రాదని స్పష్టం చేశారు. గడీల పాలనను కూల్చింది మేమే అని పేర్కొన్నారు ఆయన. కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర నాది. సమాచారం వచ్చిన వెంటనే నేనే పోలీసులకు అప్పగించాను అంటూ వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీని కేటీఆర్ నడుపుతున్నారు అని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలం మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తలు మీద ఇప్పుడు నన్ను అడిపించు, ఎవరు రాస్తా ఉంటారు, ఏదో ఇస్తా ఉంటారు. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. ఇటీవల పరిణామాల్లో మిమ్మల్ని మంత్రివర్గం బర్తరఫ్ చేస్తున్నారు స్పెక్యులేషన్స్ ప్రచారం. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే, నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటారు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.